4, 5 ఎగ్స్ బ్రేక్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇది నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకున్నాను. నాకు ఎవరూ చెప్పలేదు. నేను ఎక్కడా చూడలేదు. నేను ఎవ్వరికీ చెప్పలేదు. పుట్టుకతో ఎవ్వరు ఏమీ నేర్చుకోరు. అనుభవాలే గుణపాఠాలుగా, ఫెయిల్యూర్సే సక్సెస్‌కి మెట్లుగా ఉంటాయి. ఇలా ప్రతి ఎగ్‌ని ఒక గిన్నెలో బ్రేక్ చేసుకొని, చెక్ చేసుకొని, తర్వాత ఒక గిన్నెలోకి కార్చుకుంటే, అప్పుడు మన ఎగ్ మురిగిపోయిందా, మంచిగా ఉందా అని తెలుస్తుంది. ఒకవేళ మురిగిపోతే దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు. మిగిలిన ఎగ్స్ అన్నీ సేఫ్‌గా ఉంటాయి. ఇలా కాకుండా ప్రతి ఎగ్ డైరెక్ట్‌గా ఒకే గిన్నెలో బ్రేక్ చేశారంటే, మిడిల్‌లో ఏదైనా ఎగ్ మురిగిపోయిందంటే మొత్తం పారేయాలి. ఎగ్ పొరటు, కోడిగుడ్డు వేపుడు, ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదంటే కేకు ఇలా ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా 1 బై 1 ఎగ్ బ్రేక్ చేసుకున్నారంటే ఎగ్స్ వేస్ట్ కాకుండా మంచిగా యూజ్